సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ని ఎలా యూజ్ చేయాలనేది ప్రాపర్గా ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మనకు తెలుసు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 ఉంటాయని చెప్పేసి మనం ప్రొనౌన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు తెలుసుకున్నాం కదా. సో వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఐ, యు, ఆ తర్వాత వి, దే, హీ, అలాగే షీ, ఆ తర్వాత ఇట్ అనేది ఉంది. ఐ అనగా నేను, యు అనగా నీవు లేదా మీరు, వి అనగా మేము లేదా మనము, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది అని చెప్పేసి గతంలో మనం నేర్చుకున్నాం. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏ హెల్పింగ్ వర్బ్ని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు బీ ఫార్మ్స్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో వచ్చేసి ఈజ్, యామ్ మరియు ఆర్ అనేవి ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్ అనేవి ఈ ప్రెజెంట్ టెన్స్లో ఉండేటటువంటి బీ ఫార్మ్స్. ఐ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఐ అనేది ఎప్పుడైనా సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ఇది ప్రత్యేకంగానే చూడాల్సి ఉంటుంది. ఒక సపరేట్ కేసుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఐకి మాత్రమే మనం సపరేట్గా స్పెషల్ కేటగిరీ ఇస్తుంటాం మనం. అందుకే ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిని అని చెప్పి చెప్తున్నాను. ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి ప్రెజెంట్ టెన్స్లో అయితే. మరి వి, యు, దే వచ్చినప్పుడేమో ఆర్ యూజ్ చేయాలి. ఇది ప్లూరల్ ఫార్మ్స్ కాబట్టి యు ఆర్, వి ఆర్, దే ఆర్ అని చెప్పి యూజ్ చేస్తాం. అలాగే ప్లూరల్ నౌన్స్ ఉన్నా కూడా రాఘవేంద్ర అండ్ రమేష్ ఆర్ అని చెప్పి కూడా యూజ్ చేయొచ్చు. మరి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి సార్ అంటే ఈజ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. హీ ఈజ్ అ టీచర్, షీ ఈజ్ అ టీచర్, ఇట్ ఈజ్ అ కాప్ డాగ్, ఇలాంటివి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఐ, యామ్, యు, వి, దేకి ఆర్, అలాగే హీ, షీ, ఇట్కి ఈజ్ ఉపయోగించాలి. మరి సింగులర్ నౌన్స్ ఉంటే సార్ రాఘవేంద్ర అంటే ఏం యూజ్ చేయాలి అంటే రాఘవేంద్ర ఈజ్ అని చెప్పి చెప్పాలి, కానీ రాఘవేంద్ర ఆర్ అని చెప్పి చెప్పకూడదు. గుర్తుంచుకోండి.